అవునే వర్షి, మొన్న మార్కెట్లో కూరగాయలు తీసుకున్నావు కదా, ఆ కూరగాయలు అమ్మటమే మీకేమైనా చుట్టాలా? ఏ కాదు, మాకు చుట్టాలేం కాదు. ఎందుకు? ఆ పని ఉన్నది కానీ మొన్న బట్టల షాప్ పోయినప్పుడు ఆ బట్టల అమ్మటోళ్ళు మీకేమైనా చుట్టాలా? బట్టల షాప్లనా? ఓ కాదు కాదు. ఎందుకు ఎందుకు అడుగుతాను? అట్లా కాదే, నువ్వు కూరగాయల దగ్గరికి పోయి కూరగాయలు తీసుకుంటే ఇంత తక్కువకి ఇవ్వంటే తక్కువకి ఇచ్చిల్లు 10-20. నువ్వు బట్టల షాప్కి పోయినాక డిస్కౌంట్ అది ఇది అని చెప్తే వాళ్ళు 500 రూపాయలు తక్కువకి ఇచ్చిల్లు 10,000 రూపాయల బట్టలు తీసుకుంటే, మరి నాకెందుకే అసలు తక్కువకి ఇస్తలేరు ఇవ్వంటే? ఎందుకు? నువ్వేం కొన్నావు? బట్టలు కొన్నావా కూరగాయలు కొన్నావా? ఏ కాదు కాదు, నిన్న తాగుదామని వైన్ షాప్కి పోయినా కదనే, వైన్ షాప్కి పోయిన వాళ్ళే అక్కడ 200 రూపాయలు అన్నారు సీసకు. ఒక 50 రూపాయలు తక్కువ తీసుకోమంటే అస్సలు తీసుకుంటలేరే, అసలు తీసుకుంటలే, సపరేట్గా అంటాడు. హోష్ని పాడు వైన్ షాప్ పోయి 50 రూపాయలు తక్కువ కడిగినావా? నీ తెలివి పాడుగాను తెలివి, నీకు ఎక్కడ బేరం చేయను కూడా తెలియదు. అది కాదే, నువ్వు వారానికి ఒకసారి పోయే కూరగాయల దగ్గర పైసలు తక్కువ చేసిల్లు, ఇంకా బట్టలు నెలకో 2 నెలలకు ఒకసారి తీసుకుంటావు, అక్కడ నీకు పైసలు తక్కువ చేసిల్లు. నేను రోజు పోయే వైన్స్ దగ్గర నాకు తక్కువ తీసుకోలే. మాగసారి తీసక్కదేనా? గట్ల రోజు తాగడానికి పోయినా కూడా పైసలు తక్కువ వేయకపోతే నేను తాగుడేమో అనద్దు. దారిమే రాదు, రోజు పోయి తాగుతాడు. ఏం చేయాలి మరి? ఎట్టరా గతం? అరే రోజు తాగబడితే 1 రూపాయి తక్కువ చేస్తలేరు.